నేను 6 బూత్స్ అడిగాను నా కాన్స్టిట్యున్సీలో. సకాలము టీడీపీ వాళ్ళు పోలీసులు వైసీపీ చెప్పినట్లు గవర్నమెంట్ చెప్పినట్లు వింటున్నారని చెప్పేసి పెద్ద ఆరోపణలు చేశారు. ఇప్పుడు రివర్స్ అయింది. ఎందుకనేది మీరు ఆలోచించాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ పోలీస్ ఆఫీసర్, ఎవ్రీ ఐఏఎస్ ఆఫీసర్, ఎవ్రీ ఐపీఎస్ ఆఫీసర్ గోస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అకార్డింగ్ టు ది డెమోక్రసీ. మా చేతిలో ఏమీ లేదు కదా, మేమన్నా ట్రాన్స్ఫర్ వాళ్ళే చేశారు కదా. ఫలానా సుబ్బారావు ఎస్పీగా ఉన్నాడు, ఈయన నెపోటిజం ఇస్తాడు అని అనుమానం ఉంది, తీసేసి వెంకటరావుని వేశారు. వెంకటరావు సిన్సియర్గా యాక్ట్ చేయాలి కదా. అనేది ఆరోపణలు వేరు. ఇవాళ మేము అధికారులను వేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు అధికారులను వేశాం. మేము కదా వేయాల్సింది. వేసిన వాళ్ళు వచ్చి మార్చారు. వెల్, డెమోక్రసీలో ఓకే. డీజీపీని మార్చారు, ఓకే. మా ఐజీని మార్చారు, ఓకే. మా ఎస్పీని మార్చారు, ఓకే. మేము కాదనట్లేదు కదా. దేనికోసం మార్చారు? నిష్పక్షపాతమైనటువంటి ఎన్నిక జరగాలని. నిష్పక్షపాతంగా జరిగిందా? సంఘటనలు ఇలా ఎందుకు జరిగాయి అది రివ్యూ చేసుకోవాలంటున్నాను ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎందుకు అలా యాక్ట్ చేశారో రివ్యూ చెప్పాలని మనం చేస్తాం. నేను ఇంకోటి చెప్తున్నాను. నేను యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ అ మినిస్టర్ నేనేసాను. నా రికమెండేషన్తో పోలీస్ ఆఫీసర్ని వేసాం, ఎస్పీని, సిఐని, ఎస్ఐని. దే వర్ పర్చేజ్డ్ బై సంబడి. వాట్ కెన్ వీ డూ? సో ఆరోపణలు నేను చేస్తాను, తెలుగుదేశం వాళ్ళు చేస్తారు, లేదా ఇంకోళ్ళు చేస్తారు. ఆరోపణలలో వాస్తవాలు ఏమిటి అని పరిశీలించవలసినటువంటి బాధ్యత ఇవాళ ఎలక్షన్ కమిషన్ మీద ఉన్నది. ఎలక్షన్ కమిషన్ ఈ అథారిటీ అందరి మీద ఇవాళ అథారిటీ చేసే హక్కు వారికి మాత్రమే ఉంది. నేను జలవనరుల శాఖ మంత్రిని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ మేమేమి ఎవరిని ట్రాన్స్ఫర్ చేసే హక్కు మాకు లేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకునే హక్కు మాకు లేదు. మొత్తం రైట్స్ అన్ని షిఫ్టెడ్ టు ఎలక్షన్ కమిషన్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాం. ఆరోపణలు వాళ్ళు చేస్తారు, మేము చేస్తాం. ఇంతకుముందు మేము చెప్పినట్టు విన్నారంటే ఎలక్షన్ కాదు కదా, అది మేము చెప్పినట్టు వినడానికి. ఇది ఎలక్షన్. అని ఆయన రీపోలింగ్కి అవకాశం లేదు ఆయన నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు. నేను దాని మీద కట్టుబడి ఉండొద్దు. ఏ వెబ్కామ్ని నేను చెప్పిన 6 వెబ్కాముల్ని తీసి పరిశీలించి అలా జరిగిందనుకుంటే మీరు ఇవ్వండి, లేకపోతే లేదు. సింపుల్. నివేదించే పరిస్థితే లేదు అక్కడ. నేను బూత్ ఏజెంట్ని, ఓకే. నేను వెళ్ళాను, నన్ను బయటికి లాగేశారు. నేను ఎక్కడ రాసేవాను? ఈఓకి నిన్నే కలెక్టర్ గారికి ఇచ్చాము, డిస్టిక్ అథారిటీకి నిన్నే సబ్మిట్ చేశాను. నేను చెప్పగలుగుతున్నా తప్ప నేను పెట్టినటువంటి ఏజెంట్లను కొట్టారు, నేను పెట్టినటువంటి ఏజెంట్లు బయటికి లాగేశారు, నేను చెప్పినటువంటి ఏజెంట్లను ఒత్తిడి చేశారు, భయపడ్డారు, ఇవ్వలేదు వాళ్ళు. అట్ ది సేమ్ టైం పీఓస్ కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు అంటే భయపడి ఉండొచ్చు. నువ్వు పీఓకి వెళ్ళావు, ఏదో ఒక కొంకలగుంటని విలేజ్ వెళ్ళావు, నీకేం తెలుస్తుంది? నీకేం సెక్యూరిటీ ఉంది? వచ్చేటప్పుడు కొడతారేమో మనకెందుకు, కాము కూరుకుని సంతకాలు పెట్టి వచ్చేసారు. ఇది నా ఆర్గ్యుమెంట్. వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది ఆలోచించమని మనం చేస్తున్నాం. వెంటనే ఇచ్చామంటున్నా కదా, వెంటనే ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసిన వెంటనే వీ రిపోర్టెడ్ ది కలెక్టర్కి వాట్సాప్లో రిప్రజెంటేషన్ పంపించాము. ఇవాళ మేము ఆఫ్టర్ థాట్ కాదు ఇది. నిన్న పోలింగ్ ముగవక ముందే మేము ఇవన్నీ కూడా ఇచ్చాం. హెడ్ ఆఫీస్ నుంచి ఇచ్చాం, ఇక్కడ నుంచి ఇచ్చాం. ఎక్కడ పొరపాటు లేదు. ఫైనల్గా చెప్పేది ఒకటే, వెబ్ కెమెరాలు పెట్టింది ఊరిని చూసుకోవడానికి కాదు, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి. ఏం జరిగిందో తెలుసుకోండి, అది ఎవడు మార్చేది కాదు. దానిలో నేను చెప్పినట్టుగా జరిగి ఉంటే మీరు బీపోలింగ్కి ఇవ్వండి, నేను చెప్పినట్టుగా జరిగి లేదు బీపోలింగ్ వద్దు. దిస్ ఈజ్ మై జెన్యూన్ రిక్వెస్ట్, డిమాండ్ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ డెమోక్రసీ. పల్నాడంటే ఎప్పుడు గొడవలు, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా హింసాకాండి. మరి పోలీసులు ఇవన్నీ కావాలి జరుగుతుంది. నేను చెప్తున్నా కదా, నువ్వు చెప్పింది నేను ఒప్పుకుంటున్నా. పల్నాడు అంటే ఇందాక చెప్పా కదా, కొద్దిగా రఫ్ కల్చర్ ఉంది అని. కానీ ఈ పల్నాడు పుట్టిన తర్వాత ఇంత రఫ్గా ఎప్పుడు జరగల.
ఇంత రఫ్గా ఎప్పుడు జరగలేదంటున్నాను నేను 3 ఎన్నికలు పల్నాడులో చూస్తాను. నేను పల్నాడు కాదు, కోస్టాంధ్ర వాడిని, తెనాలి వాడిని. పల్నాడు 3 ఎన్నిక చూస్తున్నా. 3 ఎన్నికల్లో ఇలా ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం. ఎందువల్ల దీని మీద రివ్యూ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాస్వామ్య వాదులకు ఉంది, ఎన్నికల కమిషన్కు ఉంది, మీ బోటి పద్ధతులకు కూడా ఉంది.